కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపెడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సంక్షేమ పథకాలు గుజరాత్ కు తీసుకెళ్లారని ఆరోపించారు. సెంట్రల్ మినిస్టర్ పీయూష్ గోయల్ రాష్ట్ర రైతులకు ఒడ్లు కొనకుండా నూకలు బుక్కమని అవమానించారన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను హతమార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు హరీష్ రావు. ఓటమి భయంతో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్లు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ వాళ్ళు ఓటమి భయంతో ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలను మా అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారి మీద ప్రచారం చేస్తున్నారు. దాని మీద ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాం. ఇవాళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినాం. ఈ ఫేక్ వీడియోలను ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో చూసి బీజేపీ దుష్ప్రచారాలను నమ్మొద్దని కూడా తెలుపుతా ఉన్నాం. పీయూష్ గోయల్ అంటాడు, అరే యాసంగి వాటిని నూకలైతే బాయిల్ రైస్ కావాలి నువ్వు కొనుక్కో అంటే మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కు నేర్పుండ్రి అన్నాడు. నూకల్ బుక్కు అన్న బీజేపీకి తెలంగాణలో నూకలు జల్తాయి. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో ఓట్లాడడానికి వచ్చినావు పీయూష్ గోయల్? నువ్వు ఆనాడు నూకల్ బుక్కు అని మా తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను అవమానపరిచిన నువ్వు ఇవాళ నామినేషన్ వేసేందుకు నువ్వు నా సంగారెడ్డికి వచ్చి నా ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకు ఎక్కడిది? మా తెలంగాణ ప్రజల ఓటు అడిగే హక్కు నీకు ఎక్కడిది? నూకల్ బుక్కు అన్న నీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉన్నదా, నైతికత ఉన్నదా? వడ్లు కొనడం చేతగాని ప్రభుత్వం ఇవాళ ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మేము కష్టపడి రైతుల్ని కాపాడినాం. నేను అడుగుతున్న బీజేపీ రైతులకు చేసిన ఒక్క మేలు ఉందా? రఘునందన్ రావు బాగా మాట్లాడుతున్నావు. ఒక్కటి చెప్పు నాకు, రైతులకు ఏం చేసిందో బీజేపీ. సవతి తల్లి ప్రేమను చూపిన ఈ బీజేపీకి ఎందుకు తెలంగాణ ప్రజలు ఓటు వేయాలని అడుగుతా ఉన్నారు. నువ్వు గుజరాత్కు ఇస్తావు, తెలంగాణ విషయంలో సవతి తల్లి ప్రేమ నీది. నీ బుల్లెట్ ట్రైన్ ఏమో గుజరాత్కి ఎప్పుడో పోతుంది. ఇప్పుడంటే మళ్ళీ గెలిస్తే 5 ఏళ్ల తర్వాత మాకు ఇస్తారట. మరి మా ఓట్లు ఎందుకు నీకు? మొదటి దశలో మాకు బుల్లెట్ రైలు ఎందుకు ఇవ్వలేను? అసలు బీజేపీ వాళ్ళు ఏం చెప్పి ఓటు అడుగుతారు తెలంగాణ అని అడుగుతున్నాను నేను. దళితులకు అన్యాయం చేసిండ్రు. మాదిగల ఓట్లు కావాలని అసెంబ్లీ ఎన్నికల ముంగట వర్గీకరణ చేస్తాము అని చెప్పిండ్రు. మరి ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల ఎన్నిక 4 నెలలు టైం దొరికింది కదా. ఏది మరి పార్లమెంట్లో బిల్లు ఎందుకు పెట్టలేదు? వర్గీకరణ ఎందుకు చేయలేదు? మాదిగలకు బీజేపీ ద్రోహం చేసిందా లేదా? ద్రోహం చేసింది. పోనీ మీ మేనిఫెస్టో వచ్చింది బీజేపీది మొన్న. కనీసం మేనిఫెస్టోలోనైనా మేము వర్గీకరణ చేస్తాము, మేము గెలిస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? చెప్పండి సమాధానం. ఇలా కేసీఆర్ వచ్చినాక సంగారెడ్డికి, మెదక్కు, సిద్దిపేటకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు. నువ్వు 157 మెడికల్ కాలేజీలు దేశంలో ఇస్తే బీజేపీ వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చిండ్రా తెలంగాణకు? ఎందుకు ఓటేయాలి నీకు? ఒక మెడికల్ కాలేజీ ఇవ్వవు, ఒక నర్సింగ్ కాలేజీ ఇవ్వవు, ఒక నవోదయ కాలేజీ ఇవ్వవు.